ఏమైనా హైరానా మొదలాయే నాలోనా నలనా నీ వలనా నానా హైరానా అరుదైనా హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
అల్లుడు తగ్గడు ఆలంటుంటం మంతరంటుంటం మౌన వీణల మంగళంటుంటం డోలుతుంటం డోలకుంటుంటం డోలలుంటిన వేడుకటుంటం ఆలంటుంటం మంతరంటుంటం మౌన వీణల మంగళంటుంటం డోలుతుంటం డోలకుంటుంటం డోలలుంటిన వేడుకటుంటం డోలలుపిన వేడుకటంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే కళ్ళల్లో వచ్చి నిద్దురదోచావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి పంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల చుట్టం మంతరు
తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా నువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా ఇందోళంలా సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమదని సాసని నిదాత మమ్మ గమదని రిసదా నినిదద నినిగద నినిదద నినిగద సగమగ సనిదని మదని సని సగసదా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీలేత అడుగు తన ఎదను నీటి నేలమ్మ పొంగినమ్మా ఆగని సంబరమా ఆగని సంబరమా సగమద నిస సనిదమగ సగ సగమద నిస సనిదమగ సగ సగ సమగ సదమగ నిదమగ మద నిస సని స సని 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 స గ నిస సని స సని 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 స గ నిస గ దని నిదద నిదద నిగసప వరములన్నీ నిన్ను వెంట పెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా రాముని సుమసరమా రాముని సుమసరమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా నువ్వలే మనసు పడు పాదమా మిమ్మల్ని ధ్యానించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఇదిగో నా తండ్రి నైనా మీరు కుండా సాల్మన్ రాజు గారు అశ్విని వారి యొక్క కుటుంబంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నైనా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నైనా ఆదికైనంత వరకు బాల్య దేశంలో మీరు నడిపించారు దేవా ఇదిగో యవన దేశంలోనికి నైనా ఇదిగో బిడ్డ ప్రవేశించింది మొదటిగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా ఇదిగో నైనా యొక్క యవన దేశంలో ముందుకి కొనసాగుతూ ఉండగా తండ్రి నైనా బిడ్డకు ఏ విధమైనటువంటి నైనా శోధనలు కానీ సాతాను అంధకార శక్తులు కానీ వెంట రాకుండా తండ్రి ఇదిగో మీలో అంటుకట్టబడిన జీవితంతో ముందుకు కొనసాగడానికి తండ్రి తన యొక్క స్త్రీ ధర్మమును నైనా సక్రమముగా తండ్రి ఇదిగో నీతిగా విశ్వాసముతో నిలకడగా స్థిరమైనటువంటి మనస్సుతో తండ్రి విలువైన అవకాశం నీ సన్నిధిలో
సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట నువ్వు చేసిన మేళ్ళకి అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి. నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వలకై నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకై బలహీనుడనైన నన్ను నీగాను బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి దగ్గరికి వస్తే మనము వేదిక మీద తీసుకుంటాం. ఈ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామమును పొందడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు దేవా. ఎక్కడ ఇద్దరు నా నామం కూడి ఉంటారు వారి మధ్యలో నేనుంటాను అని చెప్పిన మా యేసుని పొందనాలు. ఈ రోజున ప్రభువా, ఈ రోజున తండ్రి పండుగ నామంలో రాజు గారు ఆశీర్వదించిన కుమార్తెకి ఇచ్చారు. ఈ సమయంలో తండ్రి ప్రార్థన పూర్వకంగా నాయన వృత్తిలోనికి వచ్చిన కుమార్తెను మరి నాయన స్టేజ్ని తీసుకెళ్తున్నాం ప్రభువా. దైవజనులతో ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, వరాదుతనైనా వర్ణింపగలదా, వరాదుతనైనా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి నైనా ప్రథమ సంతానములో హరిత నీ బిడ్డ కొరకు మేము మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకున్నా అంతము లేని స్థుతులు అన్నట్లుగా ప్రభా ఈ దినమందు వారి యొక్క గృహము దగ్గర దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్యము ద్వారా తెలియజేస్తున్న మా తండ్రి, నీ కుమార్తె ఎడల నీ కృపను అనుగ్రహింపచేసి ప్రభువా నీ యొక్క యవన ప్రాయములకు వచ్చిన నీ కుమార్తెపై నీ కృప కలిగిన హస్తము నుంచి, నీ దయగలిగిన హస్తము నుంచి నీవే కృప చూపించి కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువా బైబిల్ గ్రంథములో యవనస్తులు ఏ రీతిగా నడిచి ఉన్నారు అటు అడుగులలో మడుగులు వేసుకుంటూ బిడ్డ నడిచే కృప సంగమున ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. నీ పది నన్నే తాకగా నా మది నిన్నే చేరగా, నా గురి నీవై ఉండగా, నీ దరి నీ చేరానుగా.
చూపించను నన్ను వీడిపోయి ఎంతగా కోరేసయ్యా నీ కది నన్నే నీవయ్యుండగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని కోరుకుంది మరువను యేసయ్యా. మనం చేసుకుని వాక్య పట్టణంలో మనం వెళ్ళిపోతాం. అందరం కూడా లేచిన ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి పరలోకమునెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మా వాక్య ధ్యానానికి మనం వెళ్ళిపోదాం. దయచేసి 3 పాఠాలు ఉంటాయి. పాత నిబంధన వాక్యంలో నుండి 19 నుంచి 24 వరకు ఇలాగ రాయబడింది. శరీర కార్యములు సృష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కబుత్తులు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఉన్నవి సిలివేసి ఉన్నారు. మరి ఎక్కువ ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. మీ యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవలను నిలిచి ఉంటేనే గాని దానంతటి తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవలని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచియున్నాడనే ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఉండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పరవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. తండ్రి నన్ను ఎలా ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించునని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆమేన్. స్తోత్రము కాపాడిన గడచిన కాలం కృపలో మమ్ము కలత చెందిన కష్టకాలలో కానవచ్చిన తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని పొందనాలు. దేవా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించి మహిమ పరిచున్నాము. ఆరాధన ద్వారా ప్రభువా మీతో మాట్లాడినాము. ఈ సమయంలో ఆయన రజస్వల ఆహ్వానానికి ఇచ్చేసిన బంధువులందరూ దీవించి ఆశీర్వదించండి. పుష్పవతిగా సిద్ధపరచబడినటువంటి హారికాన్ని కూడా చెదురుగా పిలుస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ఆ బిడ్డను కూడా మీరే దీవించండి. మరి తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టినప్పుడు చిన్న బిడ్డలు ఆడబిడ్డలు పుట్టిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే బాల్య దశ అంటారు. ఏ దశ అంటారు? బాల్య దశ అంటారు. బాల్య దశ అంటే 1వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం కూడా బాల్య దశలోనే ఉంటారు. 12 దాటిన దగ్గర నుంచి యవ్వన దశలోకి వచ్చేస్తారు. ఏ దశలోకి వచ్చేస్తారు? యవ్వన దశలోకి వచ్చేస్తారు. దాన్నే టీనేజ్ అంటారు. ఏమంటారు? టీనేజ్ అంటారు. అందుకనే ఇంగ్లీష్లో కూడా 13 నుంచి 13, 14, 16, 17, 18, 19 టీన్ అంటది. అన్నిట్లో టీ వస్తూ ఉంటది. టీనేజ్ అంటే యుక్త వయస్సు, యవ్వన వయస్సు అనమాట. నిజంగా యవ్వన వయసులో చేసే పనులు చాలా మంది చురుకుగా ఉంటారు. అందుకే వాక్యం అంటది, యవనస్తులు బలవంతుల చేతిలోని బాణం వంటి వారు. బాణం ఎలా పెడుతుంది? స్లోగా పెడుతుందా? లేదు, బాణం చాలా దూసుకుపోతా ఉంటుంది. అంటే మనిషి జీవితంలో దశలలో యవ్వన దశ చాలా స్పీడ్గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుకు దూకుతూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సమయం కూడా అదే.
తల్లిదండ్రులు కోపపడే సమయం కూడా అదే. ఏ పని చేసి ప్రారంభించాలన్నా, ఏ పని ముందుకు వెళ్ళాలన్నా యవ్వన దశ చాలా స్పీడ్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా బాణాలు ఏంటంట, చీపు పుల్ల కదా. చీపు పుల్ల ఎలా ఉంటుంది? చీపు పుల్ల కాదు, మనందరం కూడా బాణాలు. యవనస్తులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. ఈ యవన దశ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇష్టము పుట్టించు ప్రాయము. అంటే ఇష్టము కలిగిన వయస్సు. ఈ వయసే తల్లిదండ్రులకి సంతోషం, ఈ వయసే సంఘ బిడ్డలకి సంతోషం, ఈ వయసే తండ్రి అయిన దేవుడికి కూడా సంతోషం. అందుకని ఇష్టము పుట్టించు ప్రాయము అంటున్నాడు. ఈ ప్రాయంలోనే ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం తీసుకోవాలి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. యవన ప్రాయంలోకి వచ్చిన హారితకి ఈయన చెప్పేది ఏంటంటే, ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా బలమైన ఆహారం అనగా వాక్యాన్ని చదవాలి. ఏం చదవాలి? వాక్యాన్ని చదువుకోవాలి. నిజంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మరి బిడ్డ, యవన బిడ్డ చాలా భయభక్తులు కలిగి మరి ప్రార్థనలో, మరి విశ్వాసములో, వాక్యములో చాలా ఒబీడియంట్ గా ఉంటుంది. నిజంగా ఆ బిడ్డ చూస్తే నాకే సంతోషం వస్తూ ఉంటుంది. చాలా మంది పిల్లలు, చిన్నపిల్ల ఉందే అస్సలు కుదురుండదా, కాళ్ళు కుమ్మర పురుగు ఉంటా ఉంటది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, వస్తూ ఉంటారు. కానీ పెద్ద పాప అలా కాదు, నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది. ప్రార్థన అంటే 3 గంటలైనా 4 గంటలైనా ఓపికతో కూర్చుంటుంది. పాటలు పాడుతుంది, మరి వాక్యం చదువుతుంది, మంచి ఒబీడియంట్ గా ఉంటుంది. నిజంగా బిడ్డ చూస్తే చాలా సంతోషం. వాళ్ళ అమ్మ ఇంకా మురిసిపోతా ఉంటుంది ఆ పిల్లని చూసి. ఎందుకంటే మంచిగా ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తనకిష్టమైన కుమారుడైనటువంటి తిమోతితో ఒక మాట చెప్తున్నాడు. చూద్దామా ఒకసారి? మొదటి తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో ఏమని చదివిస్తారంటే, నీ యవనం బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము అంటున్నాడు. యవన ప్రాయం అంటే చాలా ప్రమాదకరమైన ప్రాయము. అందుకని మనుషులు ఎదుట, సంఘం ఎదుట ఎవరు, తల్లిదండ్రులు కూడా ఎవరు తృణీకరింపకుండా చూసుకోవాలి. అలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఏం సెలవిస్తారంటే, మొట్టమొదటిగా మాటలోను, ప్రవర్తనలోను, చూపులోను, ప్రేమలోను, విశ్వాసతలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటున్నాడు. అంటే యవన దశలోకి వచ్చిన యవన బిడ్డలు ఎవరైనా సరే, వీళ్ళని కాదండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఎవరి దశలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? తల్లిదండ్రులు తిట్టే వయసు ఇది. ఎవరు, ఆడపిల్లైనా మగపిల్లైనా మాట వదిలేస్తా ఉంటారు. నోరు కాలు జారినా పర్లేదు కానీ నోరు మాత్రము జారకూడదు. ఒరే ఆనాడ మాట అన్నాడు రా అంటాడు. అది కాబట్టి మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన దశలోకి అడుగు పెట్టిన నీ బిడ్డకి చెప్పేది ఏంటంటే, మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి. పెద్దల దగ్గర, దేవుని సంఘం ఎదుట, దైవజనుల ఎదుట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని వాక్యం అంటది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, నీ దేవుడని యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, ఇంటి దగ్గరైనా, దైవజనులైనా ఎవరు వాక్యం చెప్పినా మాట 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 దేవుని మాటలు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అంతేగాని ఈ చెవంట విని చెవంట విడిచిపెట్టకూడదు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఉంటాడు, యేసు ప్రభు వారు అంటారు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. అవును, ఆ మాటే మనకు కావాలి. ఆ మాటే నిత్యరాజ్యం నడిపించేది. ఆ మాటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం అందరం కూడా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, మాటలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మాట్లాడేటప్పుడు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి అంటున్నాడు. రోమా 10:15 ఉంటుంది. విను మాటలు, సెల్ ఫోన్లో వచ్చే మాటలు, యూట్యూబ్లో వచ్చే మాటలు అటువంటి మనము వినకూడదు. ఏ మాట వినాలంటే, క్రీస్తుని గూర్చిన మాట మాత్రమే మనము వినాలి. మొట్టమొదటిగా మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఎందులో ఉండాలి? మాటలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది ప్రవర్తనలో. ఏంటంట? ప్రవర్తన. బైబిల్ అంటది, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అది యవన దశలోకి వచ్చిన బిడ్డలు చిన్నపిల్లలాగా ఎప్పుడులాగా అటు ఇటు వెళ్ళకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే మాట్లాడకూడదు. ఎలా ఉండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటి వాడికి మనం మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాధారణలో, ఏ ధరంలో? టైట్ ఫిట్లు, టైట్ ప్యాంట్లు వేయకూడదా? వస్త్రాధారణ. పూర్వము ఆడబిడ్డలు లంగావోని ధరించుకునేవారు, చాలా అందంగా ఉండేవారు. బిడ్డలు చూడగానే సాంప్రదాయం అంతా కూడా మట్టి కలిసిపోయింది.
ఏమైపోయింది? ఇప్పుడు సాంప్రదాయం లేదు, అన్ని టైట్ ఫిట్లు వేసుకున్నారు. ప్రపంచం అంతా, భారతదేశం అంతా పాడైపోతుంది. మీ సంఘంలో వచ్చిన బిడ్డలు, రక్షణ పొందుకున్న మీరు, దేవుని చేత కడగబడిన మీరు, మీ బిడ్డలు ఎలా ఉన్నారో ప్రశ్న వేసుకోండి. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డలకు మంచి బట్టలు వేయండి, మంచి బట్టలు వేయండి. ప్రవర్తన, సాతాను కనుదృష్టి మన బిడ్డ మీద పడుతుందంటే మన ప్రవర్తన సరిగా లేదు. నీ బిడ్డలకు సరైన వస్త్రాధరణ వేస్తే నీ బిడ్డ మీద సాతాను కనుదృష్టి పడదు. జాగ్రత్త. ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ ప్రవర్తన, నీ మందిరానికి పొరవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా బాగుండాలంటే, నీ నడవడిక బాగుండాలంటే, నీ మాట బాగుండాలంటే, యవన దశలో ఆరోగ్యంగా ఉండాలంటే సాతాను కనుదృష్టి. హృదయంలో 66 పుస్తకాల జ్ఞానము ఉండాలి. దేవుని వాక్యము హృదయంలో పెట్టుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకనే యేసేపు కూడా హృదయంలో వాక్యం ఉంది కాబట్టి పోతీఫరు భార్య ఆపరిచినా సరే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. తండ్రికి, పరలోకంలో ఉన్న తండ్రికి విరోధంగా పాపం ప్రవర్తనలో ఉండాలి. యేసుక్రీస్తుకు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మొట్టమొదటిగా మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? మాటలో. రెండవది ప్రవర్తన, మూడవది ప్రేమ, నాలుగవది విశ్వాసము, ఐదవది పవిత్రత. ఏంటి చెప్పండి? యవనస్తుల్లో పాడైపోయింది పవిత్రత పోగొట్టుకునేది ఏ ప్రాయం? యవ్వన ప్రాయం. జాగ్రత్త. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన భూమి మీద ఉన్న నరులందరూ ఆయన పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ఆరవదిగా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అందుకే అపోస్తలులు ఇంతవరకు ప్రభువా మరి 5 మాటలు ఎవరి బిడ్డ కోసం నేను చెప్పాను. 5 మాటలు ఆ బిడ్డ హృదయంలో దాచుకుని ఎవరి ప్రాయమంతా ప్రభువా సాతాను కనుదృష్టి పడకుండా కాపాడండి. చెరువు వచ్చిన బిడ్డలు కూడా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వివరించడం జరిగింది. అందుని బట్టి అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి హారిక మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యవనులందరూ కూడా విన్నటువంటి వాక్యం ద్వారా ముందుకు నడవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మా మధ్య ఉన్నటువంటి జయరాజ అయ్యగారు ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాలు, ఒక పావు గంట మాత్రమే ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మనము ముగింపు ప్రార్థన. క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకు. మంచిది ప్రియులారా, ఈ కుండవారి యొక్క గృహములో జరుగుతున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవుని ఎంతగానో ప్రభుని స్తుతించుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి. సభ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ చెప్పండి. దైవజనుల ద్వారా దేవుడు ఏ మాట అయితే పలుకుచున్నారో ఆ మాటను మనం పలుకుతాం. హల్లెలూయా. నాకు ఇవ్వనటువంటి సమయము 1:50 చెప్పారు. పావుగంట ఎంత అనుకున్నారమ్మా? 1:50. సరే, అమెరికా దేశంలో తక్కువగా చెప్తే అంటండి ఎక్కువగా పిలువబడతారంట. మన భారతదేశంలో తక్కువగా చెప్పామనుకోండి పిలవరు, ఎక్కువగా చెప్తేనే పిలుస్తూ ఉంటారు. సరే, దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాము. 3 విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఎహెజ్కేలు గ్రంథముల నుండి 16వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుచూ ఉన్నాను. సన్నపు అవిసెనారయు పట్టులో విచిత్రమైన కుట్టు పని గల బుట్టలను నీకు ధరింపజేసి గోధుమలను, తేనెయు, నూనెయు నీకు ఆహారమేగా నీవు మిక్కిలి సౌందర్యవైతివై రాణి అంతగా అభివృద్ధి నందుతివి. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యములో మనము బిడ్డ నీళ్లతో బ్రతికిందండి. దాని స్తోత్రం చెప్తాం గట్టిగా. అమ్మా కొంచెం చెప్పండి రా. క్రీస్తు మహారాజుకి. ఇంకోటి అమ్మాయిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే 11 3 11లో పుట్టింది. దాని స్తోత్రం కలుగును గాక. ఆ పేపర్లో కూడా వచ్చింది. అలాగా పుట్టడం చాలా అరుదు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, బిడ్డ బాల్యము నుండి యవన ప్రాయములకు వచ్చినది కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి మాట
ఇందాక మనము చదివినటువంటి మాటను బట్టి దావీదు కీర్తనలో 81వ కీర్తన 16వ వచనములో అతి శ్రేష్ఠ. ఇప్పుడు మనం అందరం రాత్రి నిద్రపోతున్నాం హ్యాపీగా, కానీ దేశ శత్రువులు ఉండి అసలు కావాలి. నేటి కాలంలో చాలా మంది తల్లి మాకు చెప్తుంటే, మా కొడుకు ఎదుగున కొడుకు మాట వింటారు అనుకున్నాం, అయ్యా నా కొడుకు నా మాట వినలేదని చాలా మంది తల్లి వాపోతున్నారు. గమనించాలి, ఇక్కడ ఊరిని తిరిగింది, మొత్తం ఊరిని తిరిగి వచ్చిన ఎవరేం మాట్లాడరు, కానీ ఇప్పుడు ఎక్కడికి రెండు కన్ను వేస్తూ ఉంటాడు. ఏదో రీతిగా కుటుంబానికి మచ్చ తేవాలని అపవాదు చేస్తూ ఉంటాడు. కాబట్టి చేయాలంటే దేవుని వైపు తిరగాలి. ఒకటి, దేవుని మాట వినాలి. రెండవది, దేవుని వైపు తిరగాలి. అందుకని వేసుకెళ్ళగా కూడా మీ కుడి హస్తము కూడా బిడ్డ వైపు చాపండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఉచితమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదని చెప్పి ఆనాడు మీ లేఖనంలో రాసి ఉన్నారు. ఆ రీతిగా ప్రభువా, కుండ రాజు గారు, అశ్విని వారికి ఇచ్చిన పెద్ద కుమార్తె హరితను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ కుమార్తెని చేతులుగా అప్పగిస్తున్నాను. పుట్టిన దినము మొదలుకొని ప్రభువా, పుట్టిన రోజున, ఆ రోజు ఏనాడైతే పుట్టిందో, తల్లి గర్భాన పుట్టినది 11వ తారీఖు 11వ నెల 2011 సంవత్సరం. ఆ రోజున చాలా ప్రమాదకరమైన సంఘటన తండ్రి బిడ్డ విషయంలో. అయ్యా, ఈ బిడ్డ బ్రతకదు అని చెప్పిన ఈ బిడ్డను మీ కళ్ళ దృష్టి బిడ్డ మీద ఉంది కాబట్టి, మీ ఆశీర్వాదం ఈ బిడ్డ ఉంది కాబట్టి, మీ దీవెన బిడ్డ మీద ఉంది కాబట్టి నాయన, ఆనాటి నుంచి నాటి వరకు బిడ్డను విడిచిపెట్టకుండా దేవుని దయలో ఎదుగుతూ, మనుషుల దయ బిడ్డ మీద ఉంటూ, మీ హస్తం ఈ బిడ్డ మీద ఉంటూ ప్రభువా, ఏనాడు ఈ బిడ్డను విడిచిపెట్టకుండా ప్రభువా, బాల్య దశలో నుంచి యవ్వన దశలోకి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు దేవా. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోమన్నావు, ఫలించమని చెప్పారు తండ్రి. ఆ రీతిగా బిడ్డ నాయన ఫలింపులోనికి వచ్చింది, పుష్పవతి అయిందంటే అది ఫలించడానికే ప్రభువా. యవన దశలో ఈ బిడ్డను దీవించండి. యవన దశలో అడుగు పెట్టి నీ కుమార్తెను చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి సాతాను కందృష్టి బిడ్డపై పడకుండా కాపాడు తండ్రి. తన యవన దశ అంతా ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు లోబడే బిడ్డగా, నీకు సేవ చేసే బిడ్డగా, నీకు ప్రార్థన పరురాల్లాగా తండ్రి, విశ్వాసరాల్లాగా ప్రభు ఈ కుమారుని తయారు చేయండి. సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు లోబడే భాగ్యం దయచేయండి. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనలేని అంధులకు చూపునొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వ
సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులే
పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడక కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దాబంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే బొంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో దాని చెప్పు కమ్మో ఓలమ్మో ఓల్డ్ ముంకరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది అమ్మో బాపు గారి బొమ్మ హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ
దేహమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్తిగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది. పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో. ఏ మాయాలోకంలోనో నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. తగిలించింది కోసల దేశపు రాజకుమారి, ఆశలు రేపిన గండాల పోరి, పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, చుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా. కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా.
సింపిరి చుట్టదాన్ని సెవిలిన తన చుట్టదాన్ని సెల్కి నక్కి పెట్టదాన్ని గుండెదాన్ని పెట్టదాన్ని నేను తల్లి తండాడదాన్ని కాదు బాబు అల సర్వైపు మీద రాదు బాబా నేను తల్లి తండాడదాన్ని కాదు బాబు అల సర్వైపు మీద రాదు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే గొల్లి ఎవరు వేసినావు నేనటంటి తండాడదాన్ని కాదు బాబు పిల్ల బాగానే నేను కాదు బాబా నేనటంటి తండాడదాన్ని కాదు బాబు పిల్ల బాగానే నేను రాను బాబా పంచమాడి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నివ్వను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సన్నివ్వను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు మన సర్వైపు మీద రాల బాబా నేను తండ్రి తండాడదాన్ని సర్వైపు మీద రాల బాబా The song remixed by DJ Srikanth Lighting and Sound. DJ Srikanth. By DJ Srikanth Lighting and Sound. DJ Srikanth. It's a family party.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. തിരിച്ചു വന്നല്ലേ തിരികെ വിട്ടാൻ വന്നല്ലേ തിരുത്തി വെക്കാൻ വന്നല്ലേ തിട്ടം ഉണ്ടല്ലേ ചേട്ടൻ വന്നല്ലേ ചേട്ട ചെയ്യാ വന്നല്ലേ പേട്ട തുള്ളാൻ വന്നല്ലേ വേട്ടയനല്ലേ Dying from my